శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ధ్రువుడు తనకు సాక్షాత్కరించినటువంటి శ్రీమన్నారాయణుని స్తుతి చేస్తూ ఉన్నాడండి. ఆ సందర్భంలో ఉన్నాం. నీ యందు లేని శక్తులు లేవు, నీవు నాలో అంతర్యామివి. నా వాక్కులలో నీవు లీనమై ఉన్నావు. వాక్కులను ఉచ్చరించు ప్రాణమున ఇంద్రియములలోనూ, కాళ్ళు, చేతులు, చెవులు, చర్మము అనువానిలోనూ వాని ప్రవృత్తులుగా నిండి ఉన్నావు. అదియే నా యందున్న నీ జ్ఞానస్వరూపము. దానితో నన్ను జీవింపచేసితివి. ఇట్లు చేయుటకు కారణము నా యందు ఏమీయూ లేదు కనుక నీ దయయే. అట్టి ఐశ్వర్య స్వరూపుడవగు నీకు నమస్కరించెదను. ధ్రువుడంటూ ఉన్నాడండి. తపస్సు చేశాడు, స్వామి ప్రత్యక్షమయ్యాడు. స్వామితో అంటూ ఉన్నాడు, నీ ఒక్కడవే, నీ యందు మహత్తు, అహంకారము మొదలైన విశ్వము వేరుగా ఉండుట నీ మాయ. అంతటా ఉన్నది నీవేనయ్యా, కానీ వేరుగా ఉన్నట్లు కనిపిస్తుందే, వేరుగా ఉండటం ఉందే, అది నీ మాయ. ఈ మాయ వలన ఆత్మగా ప్రసన్నుడవు అగుచున్నావు. ఆత్మశక్తిచే అన్నిటినీ కల్పించి వాని యందు ప్రవేశించి ఇంద్రియముల యందు వసించుచున్నావు. ఒక్కొక్క కట్టె మండుచున్నప్పుడు ఒక్కొక్క నిప్పు మంట వేరుగా కనిపించును. అట్లు నీవు మా ఇంద్రియముల అధిదేవతల రూపమున వేర్వేరుగా తోచుచున్నావు. నీవు దీనబాంధవుడవు. నీ జ్ఞానము లోకములయందు ఘనపరిమాణ రూపమై ఉన్నది. అది కదలివచ్చుటయే నీ అడుగుల గమనము. దానిని అనుసరించినదియే బ్రహ్మ సృష్టి. అందు జీవులు నిద్ర నుండి వలె అస్తిత్వమునకు మేల్కొని పరిసరములుగా నిన్ను గుర్తించి తెలుసుకొనుచున్నారు అంటున్నాడండి. మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ, నిద్రించుచున్నవాడు తనకు తాను ఉండడు, మేల్కొని చూచువానికి మాత్రము ఉండును. అంతే కదండి, నిద్రిస్తున్నవాడికి తనకు తాను ఉండడు, కానీ మేల్కొని నిద్రించేవాడిని చూస్తున్నారనుకోండి, అప్పుడు ఉంటాడు. మేల్కొని చూచువానికి మాత్రము ఉంటాడు, నిద్రించువాడికి తనకు తాను ఉండడు. అలాగే జీవరాశులు బ్రహ్మయు సృష్టికి ముందు తమకు తాము ఉండరు. సృష్టికి ముందు వాళ్ళు తమకు తాము ఉండరు, జీవరాశులు కానీ బ్రహ్మగారు కానీ. నారాయణునకు ఉందురు, నారాయణునికి ఉంటారు, అట్లాగే వాళ్ళకు వాళ్ళు ఉండరు. వారు మేల్కాంచుటయే సృష్టి వెంటనే తమ అస్తిత్వమును పరిసరములను అటుపైన నారాయణుని గుర్తింతురు అని ధ్రువుడంటూ ఉన్నాడండి. ఇట్టి స్ఫురణ కలిగించిన నీయందు కృతజ్ఞుడు కాని సజ్జనుడు ఉండునా? అంటే నీయందు కృతజ్ఞత లేని సజ్జనుడు ఉంటాడయ్యా? ఉండడు. ఈ కృతజ్ఞతయే మోక్ష మార్గము, దానికి నీవే శరణము. అంటే భగవంతుడికి థ్యాంక్స్ చెప్పటం ఉందే, అదే మోక్ష మార్గం అంటండి. ఈ కృతజ్ఞతయే మోక్ష మార్గము, దానికి నీవే శరణము అని అంటూ ధ్రువుడు స్తుతి చేస్తూ ఉన్నాడండి. మహాత్మా, నీవు సమస్త జీవలోకములకు సృష్టి స్థితి లయముల కారణ రూపుడవు కనుక జీవులకు కల్పవృక్షముగా పనిచేయుదువు. ఎవ్వరు ఏమి కోరి అర్చింతురో వారికి అది సమకూర్చెదవు. ఈ విషయముననే జీవులు నీ మాయ వలన మోసపోవచ్చున్నారు. అంటే దీని అర్థం మాస్టర్ చెప్తూ ఉన్నారండి, కోరినది ఇచ్చును కానీ తానిచ్చునది అనేటువంటిది ఉండదు. కోరినది ఇచ్చును కానీ తానిచ్చునది అని ఉండదు. ఇది కోరుట వలన కలుగు మోసము. అంటే మనం కోరుకున్నామనుకోండి, కోరింది ఇస్తాడు,
ఆయన ఇచ్చేటువంటిది ఉండదు అప్పుడు, అంతే కదండి. మనం కోరింది ఇస్తాడు. అప్పుడు ఇది కోరుట వలన కలిగేటువంటి మోసం, అంటే మనం కోరటం వలన మనం మోసపోతామండి, సింపుల్గా చెప్పాలంటే. కోరినది ఇస్తాడు భగవంతుడు, ఆయన ఇచ్చేది ఉండదు అప్పుడు. కోరని వారికి తానే నిర్ణయించును. కోరలేదనుకోండి, అప్పుడు ఆయన ఏమిస్తాడో తానే నిర్ణయిస్తాడు. కోరిన వాళ్ళకేమో వాళ్ళు అడిగింది ఇస్తాడు, కోరని వారికేమో తానే నిర్ణయించి ఇస్తాడు. ఎంత బాగుందండి ఇది! ఆయనే నిర్ణయించి ఇవ్వటం బాగుంది కదా. కోరని వారికి తానే నిర్ణయించును కనుక కోరని వారికి ఇచ్చునట్టి స్థితిని కోరిన వారు పుచ్చుకొనలేకపోవచ్చున్నారు. అంతే కదండి. కోరని వాళ్ళకేమో భగవంతుడు నిర్ణయించిస్తాట, అది బాగుంది కదా. అలాంటప్పుడు ఏమవుతుంది, కోరని వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో అది పాపం కోరిన వాళ్ళు పుచ్చుకోలేకపోతున్నారు. కనుక ఎక్కువ మంది మోసపోయి ధర్మార్థ కామ మోక్షముల కొరకు నిన్ను అర్చించుచున్నారు. ఎక్కువ మంది మోసపోతున్నారు, ఈ నాలుగిటి కోసము నిన్ను అర్చిస్తూ ఉన్నారు. ఇందు మాస్టర్ చెప్తున్నారండి, ఇందు ధర్మము మొదలగు వాని స్వరూపము కోరిన వానిని బట్టి మారుచుండును. కోరిన వారిని బట్టి మారుతూ ఉంటుంది ధర్మము మొదలగు వాని స్వరూపము. కోరని వారి ధర్మమునకు ప్రభువు అచ్యుతుడు. కోరిన వారి ధర్మమునకు ప్రభువులు కోరినవారే. కోరిన వారి ధర్మానికి ప్రభువులు ఎవరు? ఆ కోరిన వాళ్ళు ఎవరో వాళ్ళే. మరి కోరని వారి ధర్మానికి ప్రభు ఎవరు? అచ్యుతుడు అంటున్నారు భగవంతుడు. ఇట్లే అర్ధకామములకును వాని సమన్వయము కూడా అతని యోగమును బట్టియే ఉండును. తుదకు మోక్షము కూడా ఇట్లే. మోక్షమన నుపాసకుడు ఏమనుచున్నాడో అదియే దక్కును కానీ సకల బంధ విమోచనము దక్కదు. మోక్షమును గురించి తనకు గల అభిప్రాయములు తనను బంధించును. అంటే మోక్షం అంటే ఏంటో ముందు తెలుసుకోవాలండి. మోక్షం అంటే ఏవో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి, ఆ అభిప్రాయాలు బంధిస్తూ ఉంటాయి. అప్పుడు మోక్షమును పేర జీవుడు బద్ధుడగుచు దాని కొరకై ఎట్టించుచు చచ్చుచూ పుట్టుచుండును. ఇది ఏ విష్ణుమాయా. విష్ణుమాయటండి ఇదే. త్రిగుణములచే ప్రకాశించు దేహము ఆధారముగాగొని అనుభవించు సుఖములను మనస్సున పేర్చుకొనుచు వానిని ధర్మార్థ కామమోక్షములు అనుకొనుచున్నారు. త్రిగుణములు మనకు తెలుసు, సత్వరజస్తమో గుణములు. త్రిగుణములచే ప్రకాశించు దేహమును ఆధారంగా కొని అనుభవించేటువంటి ఆ సుఖములున్నాయే, ఆ సుఖములను మనస్సున పేర్చుకుంటూ ఉన్నాం. వానిని ధర్మార్థ కామమోక్షాలు అనుకుంటూ ఉన్నాం. దానితో విషయ సుఖముల సంక్రమించి నరకం అనుభవింపబడుచూ ఉన్నది. నీకు పూజాధికముల రూపమున తమకున్నది సమర్పించు దుర్బుద్ధి మాని తమ్ము సమర్పణ చేసుకొని వారికి సంసార తాపములు నివారించుచున్నావు. అంటే పూజాధికముల రూపంలో వాళ్ళకున్నది సమర్పించుకునేటువంటి దుర్బుద్ధి మాని తమ్ము సమర్పణ చేసుకునే వారికి సంసార తాపాలను నివారించుచున్నావు. అంటే వాళ్ళకున్నది సమర్పణ చేసుకోవటం కాదండి, వాళ్ళని వాళ్ళే సమర్పణ చేసుకోవటం. అలాంటి వాళ్ళ సంసార తాపములు నువ్వు నివారించుచున్నావు. అట్టి వారి కథలను నీ కథలుగా అనుభవించువారు నిజమైన మోక్షమును పొందుచున్నారు. నీ చరణ కమలములను ధ్యానము చేయుట వలన కలిగిన అనురాగము, ఉల్లాసము, నీ లీలలను వినుట వలన కలిగిన మహానందము తాము స్వంతముగా పరబ్రహ్మమును ధ్యానము చేయు వారికి లభింపవు. వారి ఆనందము వారికే గాని నీ ఆనందము వారికి రుచి తెలియదు. ఇక రాక్షస బుద్ధి కలిగి జీవించువారు యమభటుల విమానములలో కొనిపోబడుచు బెదిరి నేలకూలుచున్నారు. వారి మాట చెప్పనేలా అని అంటూ ఉన్నాడండి ధ్రువుడు.
దీనికి మాస్టర్ చెప్తూ ఉన్నారండి, నరజన్మలను 3 వర్గములుగా ధ్రువుడు విడదీసి చూపుచున్నాడు. 3 రకాలుగా ధ్రువుడు వర్గీకరణ చేశారండి నరజన్మని. అందులో మొట్టమొదటి వర్గం ఎవరు? క్రూర కర్మలు చేసి యమదండనకు గురి అయి నేల కూలుచున్నవారు. చెడ్డ పనులు చేసి యమదండనకు గురై నేల కూలేటువంటి వాళ్ళు మొదటి వర్గం అని అనుకుంటే కనుక రెండో వర్గం వాళ్ళండి. పరబ్రహ్మమును ధ్యానము చేసి తాము సృష్టించుకున్న ఆనందమును తామే అనుభవించుచు అది భగవంతుని స్వరూపమని పొరపడు వెర్రివారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? భగవంతుడిని ధ్యానం చేస్తున్నారు, అయితే తాము సృష్టించుకున్న ఆనందమును తామే అనుభవిస్తూ ఉన్నారు, అది భగవంతుడి స్వరూపమని పొరపడుతున్నారు. ఇది రెండో వర్గం అనుకుంటే కనుక మూడో వర్గం వాళ్ళు ఎవరు? దేవుని చరణములను అర్చించుచు విశ్వప్రేమానురాగములను అభ్యసించి భగవంతుని కథలకు మనస్సర్పించి అతని రూపమైన సుఖమును అనుభవించు బుద్ధిమంతులు. వీరికి భగవంతుడు చింతామణి అనగా వారి చింతనము తానై వెలుగువాడు. అలాంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి భగవంతుడు చింతామణి అటండి. చింతామణి అంటే అర్థం వారి చింతనము తానై వెలుగువాడు, అదండి. కనుక 3 మార్గాల్లో నరులను విభజించారు. ఏ మార్గం వాళ్ళు ఎలా ఉంటారు చెప్పారు ధ్రువుడు. ఇంకా అంటున్నాడు, ఈ 3 మార్గములలో నిన్ను భజింపదగిన నిజమైన మార్గమున నియమము చెందినవారై నీ మూర్తిపై భక్తియోగము గలవారు సాంగత్యము చేయదగినవారు. వారి సాంగత్యము దుస్తరమైన సంసార బాధలను అప్రయత్నముగా దాటించును. వారి సన్నిధిలో నీ సరస కథామృత రసమును గ్రోలి మత్తుడనై తరించెదను అంటున్నాడండి ధ్రువుడు. ఇక్కడ మాస్టర్ చెప్తున్నాడు, మత్తుడు అంటే ఏమిటి? మత్తుడు అనగా వడలు మరిచి ప్రవర్తించువాడు. పరమభాగవత మూర్తులను భగవంతుని మూర్తులుగా భజించుట వలన సంసార బంధముల యందు ఏమరుపాటు కలుగును. అంటే పరమ భాగవతులు ఉంటారు కదండి, వాళ్ళని భగవంతుడి మూర్తులుగా భజించటం వలన ఏమవుతుంది? సంసార బంధముల యందు ఏమరుపాటు కలుగును. సంసార బంధములు ఉంటాయి, వాటిల్ని మర్చిపోతుంటాం, ఏమరుపాటు కలుగుతుంటుంది. ఇది ఏ మత్తత, సంసార బంధమును ఇట్లు దాటవలనే గాని కోరి దాటుట సాధ్యము కాని పని. నిరంతరము నీ పాదపద్మముల సుగంధము లభించిన మనస్సు కలవారు ప్రియమైన మానవదేహమును మరతుడు. దానితో పొందదగు భార్యాసుఖము, సంతాన సౌఖ్యము, కోరికలు, మిత్రులు, ఇండ్లు, బంధువులు మున్నగు వాణిని కూడా మరతురు. మర్చిపోతారయ్యా ఎవరు? నిరంతరము నీ పాదపద్మముల సుగంధమును లభించిన మనస్సు కలిగినటువంటి వాళ్ళు మర్చిపోతారు. కోరికల్ని, మిత్రుల్ని, ఇళ్ళని, బంధువుల్ని మున్నగు వాటిల్ని కూడా మరతురు. మాస్టర్ చెప్తున్నారు, దేహమునే దైవధ్యానమున మరచినప్పుడు దేహముపై ఆధారపడు సుఖములు కూడా మరవబడును. కనుక వానిని పరిత్యజించుటకు వేరుగా ప్రయత్నము అక్కరలేదు. ఇప్పుడు మన దేహాన్నే మర్చిపోతామండి. ఇప్పుడు భగవద్ధ్యానములందు చక్కగా లీనమైనప్పుడు దేహాన్నే మర్చిపోతాం. మరి ఈ సుఖాలన్నీ దేహానికి సంబంధించినవేగా, అప్పుడు వాటిల్ని కూడా మర్చిపోతాం. ఏవి? కోరికలు, మిత్రులు, ఇండ్లు, బంధువులు, ఏవో రకరకాలు ఉన్నాయి కదండి. దేహాన్నే మర్చిపోయినప్పుడు దేహముపై ఆధారపడు సుఖములను కూడా మరువబడును. కనుక వానిని పరిత్యజించుటకు వేరుగా ప్రయత్నమక్కర్లేదు. వాటిని పరిత్యజించాలి అంటే వేరుగా ఎందుకయ్యా పరిత్యజించటం? దైవధ్యానం మీద మనసు పెట్టు, అప్పుడు ఆటోమేటిక్గా మర్చిపోతావు. మహాత్మా మానవ దేహములతో దేవతల దేహముతో, అంటే ధ్రువుడు శ్రీమన్నారాయణుడితో అంటూ ఉన్నాడండి, మహాత్మా మానవ దేహములతో, దేవతల దేహములతో, పశుపక్షాదుల దేహములతో, క్రిమి కీటక సర్పాది దేహములతో, రాక్షసుల దేహములతో,
చేయబడినది నీ విశ్వ విరాట్ విగ్రహము. అది మా మంచి చెడ్డలతో మహదాది తత్వములతో నిండి ఉన్నది. వానికి కారణమై నీ విరాట్ విగ్రహము ఒప్పారును. దాని స్వరూపము నేనెరుగుదును గాని వేరుగా ఊహింపబడిన ఐశ్వర్యములను నేను కల్పించుకొనిన రూపమును నేనెరుగను. నీ విరాట్ స్వరూపం దాని స్వరూపాన్ని నేను ఎరుగుదునయ్యా, కానీ వేరుగా ఊహింపబడిన ఐశ్వర్యాలను నేను కల్పించుకున్న రూపాల్ని నేను ఎరుగను. ఇక శబ్దస్పర్శ రూప రసగంధములు, ఇంద్రియ వ్యాపారములు, మనస్సు కానట్టి శూన్యరూపమును పరబ్రహ్మస్వరూపముగా సాధించుకొనుట ఎరగను. ఉన్న రూపములో నీవి అని గ్రహించి తిని. ఉన్న రూపాలన్నీ నీవేనయ్యా, అది గ్రహించాను. ఇక వానిలోని త్రిగుణాదులు నన్నేల బంధించును. వానిని వేరుగా తొలగించుకొని నిన్ను చూడవలసిన పని ఏమున్నది? కల్పాంత సమయమున సమస్త ప్రపంచమును నీవు ఉపసంహరించుకొని ఆదిశేషుని శయ్యపై పవళించి యోగ నిద్రానుభూతిలో ఉండి నీ నాభి అను నదిలో పుట్టిన బ్రహ్మాండ గర్భమును సువర్ణ పద్మముగా వెలువరించి బ్రహ్మను పుట్టించుచున్న బ్రహ్మస్వరూపుడవైన నీకు నమస్కరింతును. అంటే మాస్టర్ చెప్తున్నారు, ఇవన్నీ కానట్టి వానినిగా నిన్నేల స్మరింపవలెను అని అర్థమండి. ఇవన్నీ అయినటువంటి వాడివి నువ్వు. ధ్రువుడు చక్కగా భగవంతుణ్ణి స్తుతి చేస్తూ ఉన్నాడండి. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపు కూడా ఇదే అంశములోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.